హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 3 of cups, 9 of swords, 4 of swords, 9 of cups, Ace of wands అండ్ 7 of cups అండి. ఇక్కడ 10 of swords అన్నమాట. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మనకి ఇక్కడ ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా సాడ్గా ఉన్నారండి. తను చాలా సాడ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ 4 of cups ఏదో విషయంగా మోసపోవడం కానీ, ఈ పర్సన్ తను ఎక్కువగా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ తనకంటే తోపు ఎవ్వరు లేరు, నేనే పెద్ద పైనుంచి దిగి వచ్చిన అన్నట్టుగా తన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు ఇంకా మాట వాడకూడదు, చెప్పుతో కొట్టినట్టు అయిందనమాట ఈ పర్సన్కి. చూడండి, ఇది మీరు ఒక పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారు, మీకు నరకం చూపించి ఉన్నారు, కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం, అలా ఏ పర్సన్ అయితే ఉన్నారో మీరు తన ముందు ఎంత ఇట్లా చిట్కేస్తే ఫూ అని ఊదితే అలా ఎగిరిపోతారు మీరు అనుకున్న పర్సన్ ఈరోజు తను మీ ఆలోచనలో పడ్డారనమాట. మీరు కావాలి ఈ పర్సన్కి, తన అవసరం తీరుగా మీతో ఉన్నారు, మీతో బతికారు, మీరే తన ఊపిరి ప్రాణం. ఈరోజు తను నా లైఫ్ ఇంత బిందాస్గా ఉంటుంది, నువ్వు చూసి కుళ్ళుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్న పర్సన్ ఈరోజు తను అనుకున్న ఆ జీవితం తను అనుభవిస్తున్నారనమాట. చాలా సాడ్గా ఉన్నారు పర్సన్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను ఓవర్గా ఆలోచించారండి. తన బతుకు మీ ముందు ఎంత అసలు, కానీ తను ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చూపించారు. మీ బతుకు మీద కొడితే తను చాలా హ్యాపీగా ఉండొచ్చు, మీరు పడి ఉంటారు అనుకున్న పర్సన్ తనని మీరు కరెక్ట్ బుద్ధి అయితే చెప్పారు. మేబీ ఇక్కడ మీరు చెప్పకపోయినా యూనివర్స్ ఈ పర్సన్కి చెప్పారు. డెఫినెట్లీ తను ఏ విధంగా అయితే బాధపడాలో, మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఆ బాధ అనేది యూనివర్స్ తనకి చెప్తున్నారు కూడా. చాలా సాడ్గా ఉన్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ పర్సన్లో 2 ఫేసెస్ ఉంటాయండి. మీకు ఈ పర్సన్ 2 ఫేసెస్ అనేది చూపించారు కూడా చాలా విధాలుగా. మ్యారేజ్ చేసుకుంటాను, నేను అనుకున్న పని చెయ్యి, నా మాట విను, తన అవసరం తీరుగా మీతో ఉన్నారు ఈ పర్సన్. తన అవసరం తీరుగా మీతో ఎంజాయ్మెంట్ కూడా చేసి ఉంటారు. అలాంటి పర్సన్ తను మీ ఎమోషన్స్తో ఆడుకోవాలనుకున్న పర్సన్ తను నరక యాతన అనుభవిస్తున్నారనమాట. తన లైఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉంది, తను చాలా బాధపడుతున్నారు, చాలా సాడ్గా ఉన్నారు. తన మీద ప్రేమ అనేది చూపించేవారు తన లైఫ్లో లేరు. ఏకాకిలాగా తను బాధపడుతున్నారనమాట. ఈ లోకంలో తను ఒక ఏకాకి అన్నట్టుగా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి, మీతో లైఫ్ కావాలి, తన లైఫ్ పార్ట్నర్గా మళ్ళీ మేబీ మీరు చూడడానికి చక్కగా ఉండడం కానీ, సంస్కారం ఉన్నవాళ్ళు కానీ మీరు అలా ఉండొచ్చు అనమాట. కానీ తనకి ఎప్పుడు ఎదురు తిరగలేదు. కానీ పర్సన్ తన మాటలతోనే మిమ్మల్ని ఊరించి మీ నమ్మకం మీద కొట్టి ఉంటే పర్సన్ తనకి రావాలని ఉంది, కానీ ఏదో తెలియని భయం అని ఈ పర్సన్కి ఉందన్నమాట. డెవిల్ ఎనర్జీ చూపిస్తుంది. మేబీ ఇక్కడ ఫిజికల్గా ఉండే రిలేషన్ ఉండొచ్చు, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు, లేదా మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ వేరే పర్సన్ని కూడా చూస్ చేసుకొని ఉంటారు. కానీ మీ మీద ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫిజికల్గా మేబీ ఇంటిమసీ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే,
మీతో లైఫ్ కావాలని ఉంది పర్సన్‌కి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కర్మ అనేది వెంటాడుతుందండి. ఈ పర్సన్ ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తా ఉన్నారు ప్రెజెంట్. తను చాలా సాడ్‌గా ఉన్నారు. ఏదైతే తిరిగి ఏదైతే చేస్తారో ఆ కర్మ మేబీ కావాలని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వారి ఎంజాయ్‌మెంట్ కోసం లేదా ఎదుటి వాళ్ళు బాధపడినా చాలు, నేను హ్యాపీగుంటే చాలు అనుకునే వారికి కర్మ అనేది ఏ రోజు వదిలిపెట్టదు. వదిలిపెట్టదండి. అలాంటి కర్మ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. మీతో ఎంజాయ్‌మెంట్ కోరుకున్నారు. థర్డ్ పర్సన్ చూసేసుకున్నారు. వేరే వారిని వేరే వారి మాటలు వినడము, కొంతమంది మిమ్మల్ని అనుమానించడం గాని, లేదా మీరేంటిది ఉంటే ఉండు లేకపోతే దొబ్బెయ్ అన్నట్టుగా మాట్లాడడం గాని, ఏదో చేశారు ఈ పర్సన్. దానికి ఇక్కడ తను ఫేస్ చేస్తున్నారు. తను ఏదైతే తప్పు చేశారో, తను ఏ విధంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో, అదంతా ఈ పర్సన్ ఆ కర్మ అనేది తను ఫేస్ చేస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్‌కి మీతో వచ్చి రీయూనియన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని పర్సన్‌కి ఉంది. కానీ తను ధైర్యం అనేది చూపించలేకపోతున్నారు. ధైర్యం చేయలేకపోతున్నారనమాట. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే తనకి ధైర్యం సరిపోవడం లేదు. అండ్ ఇప్పటికి కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. మీరు కాకుండా తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి. తన మనసు ఇటు మీరు, అటు ఆప్షన్స్ ఉన్నాయి. సో, అటా ఇటా అన్నట్టుగా తనకేమి అర్థం కావడం లేదనమాట. సో, తను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో మిమ్మల్ని కాకుండా వారు ఒక తేలు లాంటి వారు, ఒక పాము లాంటి వారనమాట. మేబీ పాముని మనం పాలు పోసి పెంచినది ఏదో ఒక రోజు కాటేస్తుంది కదా! అలాగే మీ పర్సన్ గూడా మిమ్మల్ని కాకుండా తను వేరే వారి మీద ఇంట్రెస్ట్ చూపడం గానీ, వేరే వారిని కేర్ చేయడం గానీ, వారే తనకి ఎక్కువని ఏ రోజైతే అనుకున్నారో, ఆ విషయంలో ఈ పర్సన్ ఇక్కడ మోసపోయారు. తను పాలు పోసి పెంచుకున్న పాము తనని కాటేసింది అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ చూడండి ఎంత బాధపడుతున్నారు. చాలా సాడ్‌గా ఉన్నారు. హెల్త్ గూడా బాగోలేదు. మీ జ్ఞాపకాలనేది తనని చాలా వెంటాడుతున్నాయి. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలని ఉంది పర్సన్. మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది. కానీ ఆ టైం అనేది తనకి రావడం లేదనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా టెన్షన్ పడుతున్నారు. చూడండి ఇక్కడ తన చెయ్యి నోట్లో పెట్టుకొని గోళ్ళని కొరుకుతా ఉన్నారనమాట. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెజెంట్. ఎలాంటి వారు మీరు? మీరు సొసైటీలో ఎలాంటి పేరు గల పర్సన్? మీ వాల్యూ ఏంటిది? ఈ పర్సన్‌కి ఇప్పుడు తెలుస్తుందనమాట. మీ మీద ఒక గౌరవం ఏర్పడుతుంది. మీ మీద మంచి ఒపీనియన్ ఈ పర్సన్‌కి ఇప్పుడు ఉంటుందనమాట. ఓకే. మీ దగ్గర ఉంటే చాలు చాలా హ్యాపీగుంటాను అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ తను కొన్ని భయాలు, కొన్ని ఫియర్స్ ఉంటాయి గదా! అది తనని రాకుండా ఆపుతున్నాయన్నమాట. ఎలా వెళ్ళగలను? ఎలా మాట్లాడగలను? ఏం మాట్లాడాలి వెళ్తే? ఏమని ఈ పర్సన్‌కి కమ్యూనికేట్ చేయాలి? ఎలా ఆ నమ్మకాన్ని మళ్ళీ పొందాలి? ఏం మాట్లాడితే ఈ పర్సన్ నన్ను నమ్ముతారు? ఆ విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఇక్కడ మీరిద్దరూ సోల్‌మేట్ అండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇది సోల్‌మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది. కానీ మీ పర్సన్ ఏంటిదంటే ఇక్కడ కర్మ అది తను థర్డ్ పర్సన్ విషయంలో ఏదో కర్మ అనేది తను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్‌ని చూస్ చేసుకోవడము, అక్కడ ఈ పర్సన్ ఆ కర్మ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ పర్సన్ తను ఆ బాధలు పడతా ఉన్నారనమాట. బయట హ్యాపీగా ఉంటున్నారు కావచ్చు. కానీ లోపల మాత్రం తన జరుగుతున్న విషయాలన్నీ జరుగుతున్నాయి. సో, తనంత హ్యాపీగా అయితే లేరు. చాలా కర్మ అనేది ఫేస్ చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. కొంతమందికి కొంతమందికి ఇక్కడ డివైన్ కనెక్షన్ ఉంది. సో, డివైన్ కనెక్షన్ ఏంటిదంటే, ఇది కొంతమందికి ఆ రుణం అనేది ఉంటుందనమాట. ఆ రుణం తీరేదాకా ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడం, వెళ్ళిపోవడము, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది నడుస్తూనే ఉంటుందనమాట. ఒకసారి వస్తారు చాలా ప్రేమగున్నట్టుగా, ఇంకోసారి వెళ్ళిపోతారు. తనకి మీ దగ్గర ఏం కావాలని తనకే గ్యారంటీ లేదు. తనకే అది తెలియదనమాట. కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒకసారి మీతో ఎందుకు ప్రేమగా మాట్లాడుతున్నారు? ఇంకోసారి మిమ్మల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? తనకే అర్థం కాదు. తనకే తెలియదనమాట. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను ఈరోజు రీడింగ్ చేయకూడదనుకున్నాను. నేను కొంచెం బయటకు వెళ్ళే పనుందండి. సో, మేబీ మెసేజెస్ మీకు యూనివర్స్ తెలియజేయాలి అనుకుంటున్నారు కావచ్చు. అందుకనే నేను వెళ్దాము అని అనుకున్నా. మళ్ళీ వెనక్కికొచ్చి మరీ రీడింగ్ చేస్తున్నాను. కాబట్టి రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా?
సో మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూస్తాను. ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చు. ఓకేనా? యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సోర్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుందండి నాకు. ఎందుకో స్టక్ అయిపోయారు, ఫియర్స్ ఉన్నాయి, టెన్షన్ ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. ప్రజెంట్ మీరు అదే ఫేస్ చేస్తున్నారు. జగ్లింగ్ సిచ్యువేషన్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా విషయంలో బాగా సఫర్ అవుతున్నారంటే మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ వస్తారండి. వీరి వలన మీరు హీల్ అవ్వగలరు. అండ్ ఇంకోటి, మీరు ఏదైనా విషయంలో బాగా సఫర్ అవుతున్నారంటే ఆ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి. మిమ్మల్ని టెన్షన్ పెడుతున్న పర్సన్, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తున్న పర్సన్, మీరేంటో వాల్యూ లేని పర్సన్, అలాంటి వారు మిమ్మల్ని ఎవరైనా తక్కువ చులకన చూస్తున్నారంటే అలాంటి కనెక్షన్, అలాంటి రిలేషన్స్ మీకు అవసరం లేదు. అక్కడికి ఎండ్ చేసి పడేయండి. ఓకేనా? ఇక్కడ వారిలో ఇన్మెచ్యూరిటీ ఉంది. వారికి వారి మీద నమ్మకం లేదు. వారు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏంటిది, ఎలా ఉంటున్నారు వారి లైఫ్లో అనేది వారికే తెలీదు. అలాంటి వారి విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ యూనివర్స్ అదే చెప్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏదైనా విషయంలో టెన్షన్ పెడుతున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అని ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్లో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా క్రియేట్ చేసుకోవడము. అండ్ కొంతమందికి అండి నేను గమనిస్తాను ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి బతుకులు ఏంటిది వారికి తెలియదు. ఫస్ట్ వారి బతుకులు ఏంటిది వారికి తెలియదు అసలు. అలాంటి వారు కూడా చాలా మంది డీల్ అవుతున్నట్టు నాకు ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది మెసేజ్ చేయడం వల్లనే చెప్తున్నాను. ఫస్ట్ వారి బతికే వారికి తెలియదు, వారి బతుకులు చెత్త కుప్పతో సమానం. అలాంటి వారి విషయంలో, అలాంటి వారి జోలికి మీరు వెళ్ళకండి. ఓకే, మరి ఇక్కడ నాకు సోర్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ రీడింగ్ మరి ఎవరికి రెజొనేట్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఇప్పుడు అన్ని రాసుల వరకు చూసేస్తాం. ఓకేనా? నా సబ్స్క్రైబర్స్, నేను ఎలా ఉన్నాను, నేను ఎంత స్ట్రాంగో మీరు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. చిట్కేస్తే ఆపోజిట్ ఉన్నవారు భయపడిపోవాలి, అలా అంత స్ట్రాంగ్గా ఉండాలి మీరు. ఓకేనా? కాబట్టి ఫియర్స్ అనేది వదిలిపెట్టండి. ఇది మీ లైఫ్లో, మీ మనసులో ఉండకూడదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారు. అండ్ వృషభ రాశి వారు, మీకు హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది అండ్ మీరు హీల్ అవుతారు ఈరోజు. ఓకే, మిథున్ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు చాలా సాడ్గా ఉన్నారు ఏదో విషయంగా. అండ్ మీ పర్సన్ మీరు మిస్ అవుతా కూడా ఉండొచ్చు. అండ్ సింహరాశి వారు, మీరు గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు. మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. అండ్ సింహరాశి వారు కదా. కన్యారాశి వారు, మీకు మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారండి, మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఇక్కడ సింహరాశి వారికి కూడా రీయూనియన్ అవుతుంది. కానీ ఇక్కడ కర్కాటక రాశి వారు మాత్రమే ఎందుకో సాడ్గా ఉన్నారు. అండ్ తులారాశి వారు మీరు హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ధనురాశి వారు, మీ కెరియర్లో మీరు బిజీ అయిపోతారు ఈరోజు. మకర రాశి వారు, మీరు ఎవరి మీదైనా అబ్సెసివ్గా ఉంటారు, లేదా మీ మీదైనా ఎవరైనా
అబ్సెసివ్గా ఉండొచ్చు అనమాట. కుంభరాశి వారు ద హెరోఫింట్, మీరు ట్రెడిషనల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అందరూ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఈ మెసేజెస్ వేరే వారికి కూడా హెల్ప్ అవ్వాలి కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్. ఓకే.